మనసుకి లీడర్ తల్లి. తల్లి ఉంటే పిల్లలు పుట్టినట్టుగా ఆ తల్లి తలంపు మొదటి తలంపు. అందువల్ల దేహాత్మభావనే మనస్సు అంటారు. అది ఉంటే కదా మెటాకు వస్తుంది. అందువల్ల ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో ఆ మనస్సు దేహమే నేను కాని దేహాన్ని నేను అనుకోవడమే మనస్సు ప్రారంభం. అందువల్ల ప్రస్తుతం నేను మనస్సుగా ఉన్నాను. ఆత్మనయ్యున్నాననే జ్ఞానం పొందుతున్నాను, పరోక్ష జ్ఞానమే కానీ అనుభూతి జ్ఞానం ఇంకా లేదు. సో ప్రస్తుతం అందరూ కూడా మనస్సుగా ఉంటారు. అందువల్ల మనస్సుగా ఉన్న మనస్సు కాని మనస్సుగా ఉన్న మనకి ఆచార్య వారు బోధిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది. కోపం అయితే మాకే కంగారు కూడా మాకు కాదనుకున్నాం. చేతో భృంగ అంటే ఉన్నిద, భృంగము, షట్పది, భృంగము, తారగ్రాహి, మధుపము, ఇవన్నీ దాని పేరు. తేనెటీగ ఇవన్నీ దానిగా వస్తుంది. ఈ మనస్సుని భృంగంతో పోల్చారు, తుమ్మిదతో పోల్చారు. ఎందుకు పోల్చారో చూద్దాం. దానికి ఏం చెప్తున్నారంటే భ్రమసి వృథ భవ మరుభూమౌ విరతాయ. నువ్వు అనవసరంగా నీ భ్రమణం అంటే తిరగడం, తిరుగుతుంటుంది కదా ఈ మనస్సు అనేటువంటి ఉంటుంది. దీని యొక్క భ్రమణం అంటే ఈ తిరుగుదల ఏదైతే ఉందో ఇది వృథాగా తిరుగుతున్నావు అనవసరంగా. నీ యొక్క శ్రమ వృథాగా అవుతుంది. ఎందుకైంది? భవ మరుభూమౌ విరతాయ. ఎక్కడైతే ఆనందం లేదో ఆ ఆనందం లేని సంసారం అనే ఎడారిలో నీ యొక్క ఈ తిరుగుదల ఉంది, ఇది వృథా కదా. రసము అంటే ఆనందము, రసము సారము. రసం అంటే ఆనందం, విరసము అంటే ఆనందం లేదు. విగత రసము విరసము. కనుక ఎక్కడైతే ఆనందము లేదు, ఎక్కడైతే నీళ్లు లేవో దాన్ని మరుభూమి ఎలా అంటామో అది మరుభూమి. ఇది భవ మరుభూమి, సంసారం అనే ఎడారి. ఈ సంసారం అనే ఎడారిలో ఏమిటిది? విరసాయం, ఆనందం లేదు. ఆనంద భ్రాంతే కానీ ఆనందం లేదు. అది మరి తిరుగుతుంది కదా, చెప్పాం కదా భ్రాంతి ఉంది కాబట్టి తిరుగుతాం. అందువల్ల దానికి భ్రాంతి ఓడగొట్టి మనస్సుకి భ్రాంతి ఊడిందా మిగిలేదు శాంతి. అందుకే చెప్తారు ఇప్పుడు నువ్వు అనవసరం భ్రాంతిలో ఉన్నావు, భ్రాంతి నుండి శాంతి దగ్గర. సరే భ్రాంతి ఉందని చెప్పావు మూడో భాగంలో, శాంతి ఎక్కడ ఉంది చెప్తున్నాం. కంగారు పడకు, నువ్వు కంగారు పడతలాగా నమస్కారం. ఈ గురించి స్తోత్రం రాస్తాను. చేతో భృంగ భ్రమసి వృథ భవ మరుభూమౌ విరసాయ. ఆనందము లేని ఆనందభ్రాంతితో కూడినటువంటి ఈ భవ మరుభూమి అంటే ఎడారి మరుభూమి. దీనిలో నీ యొక్క భ్రమణము, ఈ తిరగడం ఏదైతుందో వృథా. ఏదైనా ఏం చేయమంటావు? భజ 2 సార్లు చెప్పారు. 2 సార్లు చెప్పడం అంటే ముక్తి చెప్పడం. అందుకే వేదంలో కూడా వేదం నేర్చుకున్న శిష్యుడు కూడా 2 సార్లు రిపీట్ చేయాలి. గురువు గారు చెప్పింది 2 సార్లు చెప్పడం అంటే పెళ్లి మాటల్లో కూడా 2 సార్లు చెప్పమంటారు. 3 సార్లు చెప్పకుండా మొక్కలైపోతున్నారు మళ్ళీ. మీ అమ్మాయిని మేము చేసుకుంటున్నాము, మీ అమ్మాయి మేము చేసుకున్నాం, 2 సార్లు చెప్పండి అంటారు. 2 సార్లు చెప్తే మొత్తం ప్రమాణం. మనం కూడా ఎక్కడ మార్కెట్కి వెళ్తున్నప్పుడు మర్చిపోతారేమో అనే విషయం 2 సార్లు చెప్తాం. వంకాయలు మర్చిపోకుంటున్నాం, ఇక్కడ ఆచార్యుల గారు భజ నీ క్లాస్ అటుపక్క అలా కూర్చుంటాను గోడ భజ సేవించు భజ సేవాయ. భజ అనే ధాతువులందు భక్తి అనేది పుట్టింది. భక్తి అంటే భగవంతుని భజించేవాడు. భజ సేవాయ. సేవించుకోవడం అంటే ఏదో భౌతికంగా సేవనే కాదు, పరమాత్మకి ఇష్టం కలిగించేటటువంటి, పరమాత్మకు ప్రీతి కలిగించే విధంగా జీవించడమే భక్తి. ఏ విధంగా జీవిస్తే మనం ఆయనకి ప్రీతిపాత్రలుగా మారుతాము అది శాస్త్రం చెప్పింది. ఆ విధంగా బ్రతకడమే భక్తి. ఇంకా భజ సేవించు ఎవరిని? లక్ష్మీ నరసింహ అనఘ పద సరసిజ మకరందం. అక్కడ దేంతో పోల్చారు చేతస్సుని? చేత అంటే చేతస్సు అంటే మనస్సు. భృంగ 9తో పోల్చారు. 9కి ఏం కావాలి? మకరందం కావాలి. మరి ఈ మనస్సు అనే 9కి ఆనందం అనే మకరందం. మరి ఆనందం అనే మకరందం ఎక్కడ వెతుక్కుంటున్నావు? ఎడారిలో వెతుక్కుంటున్నావు. ఎడారిలో ఏముంటాయి? నీళ్ళే ఉండవు. మకరందం ఎక్కడ వెతుక్కుంటుంది? వచ్చే అవకాశం లేదు. అనవసరం వెతుక్కుంది. మనకి ఏం మిగులుతోంది? భ్రమసి వృథ శ్రమయేవ హ్యుపాహృద. నీకు శ్రమే మిగులుతోంది ఈ తిరుగుదల వల్ల. ఏదో వయసు వెళ్ళిపోతుందో పక్క మనస్సుతో భారాలు. ఎందుకు భారానికి కారణం? భ్రమసి వృథ. మనసు తిరుగుతోంది కదండి. మనసు తిరుగుతున్న మాటలు ఆనందం దొరకడం లేదు. ఆనందం ఉన్నతోడు తిరుగుతుందా? తిరగడం అందరికీ అలవాటే, కానీ దాన్ని ఎక్కడ తిప్పాలనే జ్ఞానం కూడా లోపల. అందువల్ల నువ్వు అనవసరం ఏంటంటే నువ్వు ప్రపంచాన్ని పూజిస్తున్నావు ప్రస్తుతానికి. ప్రపంచ పూజ వ్యర్థము. మరి ఎవరిని పూజించమంటావు? లక్ష్మీ నరసింహ అనఘ భజ
లక్ష్మీ నృసింహుల వైపు తిరుగు. భజ అంటే సేవించు, పూజించు. ఎవరైనా అనఘ. ఏం వరదండి, ఆచార్యుల వారే అనఘ అంటే ఇక్కడ పాపరహితుడు అంటాం. కానీ భగవంతుడి స్థాయిలో చెప్పిన ఆ మాట చెప్పకూడదు. ఒక జీవుడి స్థాయిలోనో ఇంకొక స్థాయిలో చెప్పినప్పుడు పాపరహితుడు అని అనొచ్చు. కానీ భగవంతుడు అంటే ఆయన స్థాయిలో పదం వాడుకున్న పదం కనుక పాపము కానివాడు. పాపరహితుడు అనకూడదు భగవంతుడు. భగవంతుడు పాపరహితుడు అంటే ఒకప్పుడు పాపంతో కూడినవాడా? కాదు, ఆయన స్థాయి మాట కనుక పాపము కానివాడు. ఏ దశలోనూ పాపము కానివాడు. పాపం అంటే అంటకూడనిది, ముట్టకూడనిది, మన దగ్గర ఉంచుకోకూడనిది. అది పాపం. మన దగ్గర ఉంచుకోకూడదు, ఉంచుకున్నా ముందస్తుంది. పాపము అంటే మనకి ప్రమాదకారి. వ్యవహారాల్లో నిర్వచనం పాపం అనడానికి వ్యవహారంలో వేరే నిర్వచనాలు ఉంటాయి, కానీ వేదాంత స్థాయి నిర్వచనం అర్థమవుతుందా? అందువల్ల అక్కడ అనగా అంటే పాపము కానివాడు అంట. పరిశుద్ధుడు, శుద్ధ శివ అని భగవంత నామాలు ఉన్నాయి. శివుడు అంటే పరిశుద్ధుడు అర్థం. పరిశుద్ధుడు అంటే ఏ క్షణంలోనూ కూడా అశుద్ధం కానివాడు. మన దేహాలు పరిశుద్ధమేం కాదు. ఇది ఒకప్పుడు అశుద్ధమయ్యే కాబట్టి నేను కడుక్కుంటాం. మళ్ళీ కడుక్కునేది శుద్ధి చేసుకోవడానికి, మళ్ళీ తర్వాత అశుద్ధం అవుతుంది. ఏ దశలోనూ ఏ కారణంగా కూడా అశుద్ధం అంటని వాడే పరిశుద్ధుడు. పరిసహ అనే పదం భగవంతుడిగా వాడాలి. ఇంత ప్రపంచం తన మీద నడుస్తున్నా ప్రపంచం తనని అంటుకోలేదు. ప్రపంచమే దోషం అంటే, ప్రపంచమే అశుద్ధం అంటే. ప్రపంచంలో అశుద్ధం కాదు, వేదాంత స్థాయిలో చెప్తే ప్రపంచమే అశుద్ధం. ఈ మాట పట్టుకోండి. ఆచార్యుడు అక్కడ గురించి చెప్పాలి. సామాన్య జ్ఞానం ఇది. లోకాతీతుడు ఎవడ అక్కడి నుంచి ప్రవహించాలి జ్ఞానం. ఏమో గంగ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఈ జ్ఞానం ఏమో మాత్రం అక్కడి నుంచి వస్తుంది. సరేనా? అందువల్ల ప్రపంచమే అశుద్ధం. ఈ మాట పట్టుకోలేదు, అలా వైరాగ్యం ఉండాలి. అందువల్ల ప్రపంచ స్పర్శ లేనివాడు ఎవడో, తన ఏదే ప్రపంచం నడుస్తున్నా ప్రపంచం తనకు అంటుకోనివాడు, అంటుకోనివ్వనివాడు ఎవడో వాడు పాపము కాని. సో లక్ష్మీ నరసింహ అనఘ. అఘము అంటే పాపము. ఆ పాపమే ఒక రూపంలో వచ్చింది కృష్ణుడిని సంహరించడానికి. అఘాసురుడు. అఘము కానిది అనఘము. అందుకే దత్తాత్రేయుడు భార్య పేరు అనఘ. అనఘావ్రతం చేసుకుంటారు. దత్తాత్రేయ జయంతి నాడు కనుక అనఘావ్రతం, అనగా ఆవిడ పేరు. కనుక ఆ పాపము కాని, పాపస్పర్శ లేని కూడా కాదు, పాపము కాని. పాపము కానంటే పుణ్యం అంటాం కాదు, పుణ్యం కూడా పాపమే. పుణ్యము కూడా పాపం. ఈ పుణ్యపాపాలు అంటే కూడా సంసార తలంలో భాగాలు ఇవన్నీ. ఇక్కడ పాపము అంటే సంసార స్పర్శ, సంసార వ్యవస్థ కాని. అసలు అక్కడ ఏ పదం చెప్పాలి? తనకు మరొకటి అంటని, మరొక దోషం పట్టని వాడు. ఏది ఏ పదం చెప్పినా ఉన్నది రానే అయిన వాడు. రెండోది వచ్చే అవకాశం ఉన్నది. ఏ పదం అక్కడ చెప్పలేదండి. నాకంటే మన వ్యవహారంలో పాపం అంటే మన పుణ్యం ఉందా అని. ఏమంటే ఇది పుణ్యకర్మ, ఇది పాపకర్మ. పుణ్యకర్మ కూడా పాపమే. ఎందుకంటే ఇది మళ్ళీ సంసారాలకు లాక్కో. పాపాన్ని ఆపడానికి పుణ్యం చేయాలి, కానీ పుణ్యాన్ని కూడా అడ్డ పెట్టుకోకూడదు. అందుకే పుణ్యాన్ని కూడా పరమాత్మ సమర్పించి దీన్ని అనుగ్రహంగా మార్చుకోవాలి. ఎందుకు కర్మయోగం పెట్టాను. పుణ్యాలు కూడా లాక్కొచ్చేస్తాయి దేహంలో. ధనవంతుడు జన్మ వచ్చిందా అయిపోయింది. మళ్ళీ ఆ ధనం అక్కడ పాపం చేసి, ధనం ఉందా పాపం చేసి అయిపోయింది. మళ్ళీ ఎంత పుణ్యం పాపం అయిపోయిందా? అందువల్ల పుణ్యాన్ని కొంతవరకు సమర్థిస్తారు. పుణ్యమే పరమాత్మం కాదు. కానీ ఇక్కడ చెప్పే పాపం ఏంటంటే, ఇంకా పాపం అంటే ఏం చెప్పాలా? ఇప్పుడు లోపల స్థాయికి పాపం అంటే ద్వైతమే. రెండో వస్తువు ఉందా పాపం చేసి. కనీసం ఆలోచన స్థాయిలో చేస్తాం పాపం, దేహ స్థాయిలో చేస్తాం, వాక్ స్థాయిలో చేస్తాం. మీరు ఎప్పుడైనా అర్థం ముందు నిలబడి మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా? ఏం పక్క వాళ్ళు తిరుగుతారు? అర్థం తిట్టుకోవచ్చు కదా. ఒకవేళ లోపం బాగుండపోయినా మనం క్షమించుకుంటాం. అదలో ప్రతిబింబం తిట్టచ్చు కదా. ఏ అలాగో అలాగాను వెంట అది మాట్లాడుతుంది. అది నుంచి నువ్వు నల్లగా కాబట్టి అది ప్రతిబింబం. అది జ్ఞానం మనకు ఉంది, బింబం ఇక్కడ ఉంది కనుక ఓహో దాన్ని బట్టి దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. దానివల్ల మనం స్ఫూర్తి పొంది దీన్ని మళ్ళీ ఏదో మేకప్ మారుతున్నాం. అందులో దాని మన ప్రేమ లేదా తిట్టుకున్నది ఎప్పుడు ఊళ్ళో వాళ్ళు తిరుగుతున్నాం వెళ్ళాలని వేరనుకుంటున్నాను. ఆ వేరనుకునే బుద్ధి పాపం. ఎందుకంటే లక్ష్మీ నరసింహ స్థాయిలో చెప్పారు. లక్ష్మీ నరసింహుడు అంటే ఏదో ఒకానొక దేవత కాదు, ఉన్నది తానే అయినవాడు, బ్రహ్మాండాలు పట్టినవాడు.
నిండిపోయి ఒక దాంట్లో బయటకు వచ్చినవాడు. ఈయన కాదు చెయ్యలా వేలు తిరుగుతుంటే వేలు ఎడు తిరుగుతుంటే అక్కడంతా నిండిపోయి ఉన్నవాడే రంజనప్పుడు ఒక దగ్గర ఆపాడు స్తంభం దగ్గర కనిపెడు. కోపపడుతున్న వేల్లో ఉన్నవాడు, చూపబడుతున్న స్తంభంలో ఉన్నవాడు. అందువల్ల ఆయన స్థాయిలో చెప్తే ద్వైతమే పాపము, అనేకత్వ దృష్టే పాపం. అర్థమవుతుందా? అనేకత్వం ఉందా, పాపం చేసి తీరుతాం సందేహం లేదు. కొంతసేపు పుణ్యం చేసినా పుణ్యంలో మన తెలియకుండా పాపం బోల్డ్ ఉంటుంది. రుద్రాభిషేకం చేస్తాం పుణ్యకరమే, కానీ దానికోసం తెచ్చిన ద్రవ్యం ఆ సంపాదనలో ఎంత పాపం ఉందో. సంపాదనలో పాపం లేదని ఎవరు చెప్పగలరు? అని తెలియకుండా మన యజమాని ఎవడున్నాడో వాడు ఎంత పాపం చేస్తున్నా జీతం కింద ఇచ్చాడు, వాడు చేసిన పాపం మనం కాదా? మనం వాడి దగ్గర సక్రమంగానే పనిచేసి తెచ్చాం కరెక్టే, మరి వాడు అడపు ఊరికి పడి తెచ్చాడు, అప్పుడు ఎలాగా? మరి పాపం డబ్బే మనకు వచ్చిన జీతం కింద ఆ యజమాని పాపం మనకు. ఇప్పుడు చెప్పండి ఎలా? ఉద్యోగం మానేస్తామా? ఎన్ని మానేస్తాం? వ్యాపారం మానేస్తామా? ఏది మానేస్తాం? పాపం తెలియకుండా వెళ్ళిపోతుంది పాపం లేదు. అందువల్ల ద్రవ్యంలో పాపం ఉంటుంది, భావంలో పాపం ఉంటుంది, చేసే క్రియలో పాపం ఉంటుంది, మంత్రంలో పాపం ఉంటుంది, ఎన్నో ఎన్నో ఎన్నో. ద్వైతం వచ్చిందా పాపం అంతే, ద్వైత భావం వచ్చిందా పాపం. ఎవరితో వచ్చి తెలుసుకోవాలి రుద్రాభిషేకం. వాడు స్వరం బాగా చదువుతాడో లేదో. స్వరం బాగా చదివేవాడు రావాలంటే వాడు కనీసం 1000 రూపాయలు చూస్తుంది రుద్రాభిషేకం. ఇవ్వగలవా? మన దగ్గర ఉన్నదే 100 రూపాయలు. 100 రూపాయలు వచ్చేవాడు సినిమా పాటలు చదువుతాడు. వాడు మంత్రపుష్పం వింటుంటే సినిమా పాటలే బాగుంటుంది, అంత ఘోరంగా చదువుతున్నారు. మనకు స్వరం లేదు, స్వరం చంపించారు ఇప్పుడు పూర్తి. వాళ్ళు స్వరంతో ఎవరు చెప్పలేదు కూడా. వేద పండితులు కూడా, సమాజంలో వేద పండితుడు ఉన్నాడు, పేరు ఎందుకులంటే ఆయన ఎప్పుడు ఇలా సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు, లాగా పెద్ద సెల్ ఫోన్ లాగా అనుకుంటుంటాడు. లాగా ఆయన ఋగ్వేదం చదవాలి. అక్కడ మొహం ఎప్పుడు చదువుతాడో తెలియదు, కానీ ఆ దేవుడు మరి ఋగ్వేదం చదవలేడు. ఇవాళ ఇప్పుడు ఒకరోజు మానేస్తే స్వరం బయటకు రాదు. ఆయన గారు 12 గంటలు ఇలా సెల్ ఫోన్ చూసుకోవడం ఇదే పని అంతే. ఆయన ఆశ్రమం కూర్చోడు సెల్ ఫోన్ చూసుకో, ఏనాడు ఎలా చదవదు. ఆయన గారి జీతం 76,000. ఇలా ఉంటాయి. అందువల్ల రైతులే పాపం. రెండో వస్తువు వచ్చిందా పాపం వస్తుంది. లక్ష్మీ నరసింహ స్థాయిలో చెప్పాలంటే అందువల్ల అనఘుడు అంటే అక్కడ ద్వైతరహితుడు, ద్వితీయ రహితుడు, ఉన్నది తానే అయిన వాడు అని చెప్పడం. అసలు వారి భాషలో అలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పాపం అయిన వాడిని అనకూడదా? దానికి ఎంత లోతుకెళ్ళి మీనింగ్ చెప్పగలవో అంత లోతు మీనింగ్ చెప్పాలి. అక్కడున్న స్థాయి, అక్కడున్న వ్యక్తి బట్టి, రాసిన వ్యక్తి బట్టి. అర్థమవుతుందా? అది అందులో లక్ష్మీ నరసింహ అనఘ. ఏం చేయమంటావు? పద సరసిగ మకరందం. నీకేం కావాలి? ఆనంద మకరందం కావాలి. ఎవరు మనస్సు అనేటువంటిది ఉండదు. ఆనందం అనే మకరందం ఎక్కడ ఉంటుంది? మకరందం ఎక్కడ ఉంటుంది? పద్మాల మీద ఉంటుంది. మరి నాకు కావాల్సిన ఆనందమైన మకరందం 9 మకరందం. పద్మం దొరికింది అనుకోండి, ఇంకో పుష్పం పట్టుకోదండి. పద్మం దొరకకపోతే మిగతా పుష్పాలకు పడుతుందేమో, కానీ దాని అదృష్టం బాగుండి చెరువులో పద్మం దొరికిందా దానికి మోక్షం వస్తుంది. ఇంకా ప్రపంచం మర్చిపోతుంది. ఆడరే చాలు కృష్ణుని కదా. అందువల్ల నీకేం కావాలి? ఆనందం మకరందం కావాలి. మన అన్యకలేని వాళ్ళమంటావు, ఈ పద్మాలు లాభం లేదు. లక్ష్మీ నరసింహ అనగ పద సరసిజ. లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క పాదార విందములు. సరసిజము అంటే పద్మం, సరస్సుల నుంచి పుట్టింది సరసిజం. పద సరసిజం ఆయన యొక్క పాద పద్మములు ఏవైతే ఉన్నాయో ఆ పాద పద్మముల మీద ఆనంద మకరందం అక్కడుంది. వెళ్ళి దాన్ని భజ సేవించు అంటే ఆయన పాదార విందములను సేవించు. ఎవరికైతే ద్వైతం లేదో, ఎవరికైతే రెండో వస్తువు లేదో, ఎవడైతే ఉన్న దాని అయిన వాడో, ఎవడైతే బ్రహ్మాండాలు భక్తి నిండిపోయి ఉన్నాడో, ఎవడైతే ఒక పిల్లవాడు భక్తిని బయటకు వచ్చాడు, అంత పెద్దవాడు చిన్న పిల్లవాడు బయటకు వచ్చాడు. మీరు పోర్ట్రస్ లో చూసే ఉంటారు లేదో, పెద్ద షిప్పుని చిన్న బోట్ లాక్కొస్తుంటుంది. నవ్వొస్తుంది చూస్తే. అసలు ఆ షిప్పులో ఈ బోట్ ఒక మూల కూడా పట్టదు, కానీ ఈ బోట్ లాక్కొస్తుంటుంది పెద్ద షిప్పు. ఆ లోపల దాన్ని బోర్డింగ్ వస్తున్నప్పుడు అది బెర్తలు ఎక్కడ కడతారు, దాన్ని దీన్ని మెల్లగా లాక్కొస్తుంది. అలాగే ఆ పెద్దవాడిని చిన్నవాడు లాక్కొచ్చి ప్రపంచంలో లాక్కొచ్చి ప్రపంచాన్ని చూపించాడు. కనుక అటువంటి వాడు ఆయన పాదార విందమైన మకరందం మీద వాళ్ళు ఎందుకు ఈ వృధా భ్రమతి, ఎందుకని ఎంతకన్నా అలా తిరుగుతాయి అని మొగతంలో చెప్పారు. ప్రారంభంలో ఏమంటారంటే ఇప్పుడు మనసు తిరగబడింది. నేను ఇప్పుడు తిరుగుతున్నా ఇలా తిరుగుతా, నాకు సరే ఇప్పుడు ఆనందాన్ని మకరందం వచ్చిందనుకో నష్టం ఏంటి?
నాకు అది దానివల్ల పెద్ద లాభం ఉంది నాకు అంటావా? కాదు. కాదు విను. తత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేత్ నరహరి పూజాం కురు సతతం. ఆచార్య చక్కగా చూపించారు. మనస్సు ఏమంటారంటే త్వత్ప్రభు, నీ ప్రభు ఉన్నాడే. ఎవరు ప్రభు? మన మనస్సు ప్రభు ఎవరు? జీవుడు. జీవుడికి మనస్సు ఇన్స్ట్రుమెంట్. నేను జీవాత్మ. నాకు ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆలోచించే మనస్సు నేను కాదు, నాకు ఆలోచించడానికి మనస్సు ఉంది. చూసే కన్ను నేను కాదు, నేను చూడాలనుకుంటే నాకు కన్ను ఉంది. వినే చెవి నేను కాదు, నేను వినాలనుకుంటే నాకు చెవి. సో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ మీ వంటకి ఉపయోగపడే గెరిట్లు లాంటివి. ఇవన్నీ మనసు పెద్ద గెరిట. దానికి ఉన్నాయి 5+5 కర్మేంద్రియాలు, 10 ఇంద్రియాలు. మనసు ఆపరేషన్లో ఉంటాయి. మనస్సు నాకు ఇన్స్ట్రుమెంట్. సో మనసుకు అధిపతి ఎవరు? జీవుడనైన నేను. వత్ ప్రభు, నీ ప్రభు ఉన్నాడే. వత్ ప్రభు జీవ ప్రియమిచ్చతి అని సమయంగా చూపించారు ఆచార్యులు గారు. అంటే డైరెక్ట్గా మనసు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మన అదుపులో మనం లేకపోవడానికి కారణం మనసు మన అదుపులో లేదు కనుక. అదుపు తప్పిన గుర్రం మీద కూర్చున్నవాడు వాడు అదుపులో వాడు ఉండలేడు. మళ్ళీ అది గుర్రం అదుపులోకి రావాలి. ప్రస్తుతం అదుపు తప్పిన గుర్రం మీద ఉన్నవాళ్ళం కనుక గుర్రాన్ని అదుపులోకి తేవాలి. ఆ గుర్రానికి ఏం చెప్తారంటే మనకు గుర్రం ఏంటంటే మనసు. నీ ప్రభు ఉన్నాడే, దాని ప్రభు అంటే మనమే. నీ ప్రభు ఉన్నటువంటి, నీ ప్రభు అయినటువంటి ఆ జీవుడికి ప్రియమిచ్చసి, వాడికి నువ్వు నీ ప్రభువు జీవుడికి ప్రియాన్ని కల్పించాలి, వాడికి ప్రియం చేద్దామని అనుకుంటే, అంటే మనసు చెప్తున్నారు. అంటే మన మనసు మనకి క్షేమం కలిగించాలనుకుంటే అది ఏం చేయాలంటేట ప్రభు జీవ ప్రియమిచ్చసి. మనసు మనకు క్షేమం కలిగించాలో వద్దా? ఇప్పుడు మన మనస్సే మన ప్రమాదం అయితే ఏం చేస్తాం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మనస్సే ప్రమాదకారైతే ప్రపంచంలో ఎవరు మన ప్రమాదమైనా కొంత తప్పించుకోవచ్చు. మనస్సే మనకు ఆపదైతే, మన మనస్సు మనకు ఆపదైతే శత్రువుని దూరంగా పెట్టడానికి వీలు లేదు. దానికి వచ్చి ప్రతి ఆలోచన మన ప్రమాదకారైతే ఏం చేయాలి? అలాగే ప్రస్తుతం మనం చేసే ప్రతి ఆలోచన భగవంతుడు తీసుకెళ్తుందా? ఎవరంత గుండెకి చెప్పగలరు స్పష్టంగా? మన ఆలోచన మనకు ఆపదకారిగా ఉందా, లేదా మనకు క్షేమం కలిగించేదిగా ఉందా? మనం అనుకుంటున్న క్షేమం కలిగించేదిగా ఉందా? అది మన భ్రాంతి. మన కొద్దిగా పరిశీలన చేసి చూస్తే అందుకే మన ఆలోచన సరిగ్గా ఉందో లేదో అని తెలుసుకోవడానికి శాస్త్రంతో వెరిఫై చేయాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయే. ఎవరి మనసుని వాళ్లే ఉద్ధరించుకోవాలి, ఎవరి మనసుని వాడే బాగు చేసుకోవాలి, ఎవరి మనసుని వాడు నశింపజేసుకోకూడదు. నాత్మానం అవసాదయే. మన మనసును మనమే నశింపజేసుకోకూడదు. ఆత్మైవహి ఆత్మనో బంధు. ఉద్ధరించుకున్నావా నీ మనస్సే నీకు బంధువు. ఆత్మైవ రిపురాత్మన. నశింపజేసుకుంటే నీ మనస్సే. అంటే ఉద్ధరించుకోవడం మానస్తే నశింపజేసుకోవడమే. దాని లేదు, మీరు నశింపజేసుకోవడం వేరే ప్రయత్నాలు అక్కర్లేదు. ప్రస్తుతం ఉన్నట్టుగా ఆలోచిస్తే సరిపోయింది. అది ఆలోచనే. జిడ్డుకృష్ణమూర్తి గారు చెప్పింది అదే. ఆలోచనే మనిషి. మనుషులందరూ ఒకలాగా ఉంటాం. 2 ముక్కు కానాలు 2 చెవులు అని మామూలుగా రూపం అంటాను. మనిషి తేడా ఎక్కడ ఉంది? ఆలోచన. నీ ఆలోచనే నీకు. ఆలోచన పెట్టే మనిషి మంచిగా చెడ్డా, వీడు ఉత్తముడా, అధముడా, నీచుడా, నికృష్టుడా, మహాత్ముడా, మహానుభావుడా ఎలా తెలుస్తుంది? వాళ్ళందరూ కూడా ఎదురు పెట్టుకున్నాం. వాళ్ళ ఆలోచన. వాళ్ళు అలాంటి వాళ్ళే. అది పాంచభౌతిక దేహాలే. ఎందుకు ఫోటోలు పెట్టాలి అక్కడ? మన ఫోటో ఇంట్లో పెట్టారు ఎప్పుడైనా? తర్వాత పెడతారు అనకండి. ప్రస్తుతం పెట్టారా? ఎందుకు పెట్టరు? మన ఆలోచన వాళ్ళకి అంత మన ఆలోచన మనకి క్షేమకరంగా లేదు కనుక మనకి క్షేమం కలిగించాలి వద్ద ఆలోచన అది చెప్తారు. అది తత్ప్రభు జీవ ప్రియమిస్తుంది. కుక్క ఉంది, ఇది మనకి క్షేమం కలిగిస్తుంది. మన మనసు అనే కుక్క నాకు క్షేమం కలిగిస్తుందా? దానికి వచ్చి నిద్రపోతున్నాను, దానితో నిద్రపోయేదానిగా అవసరం తీరుస్తున్నాను, దానికి మెలకువలో ఓహోళ్ళు ఆనందాలు కలిగిస్తున్నాను. అది పోలని పరిస్థితి నాకు వెళుతున్నాను. 150 సినిమాకి వెళ్ళాను, 100 సినిమాకి వెళ్ళాను, పిచ్చి ఎత్తిపోతున్నాను, వెర్రెత్తిపోతున్నాను, వికారం ఎత్తిపోతున్నాను. ఇవన్నీ చూపించాను దానికి. ఇవన్నీ చేస్తున్నాను. అది నాకు క్షేమం కలిగిస్తుందా? అందుకు ఆచార్యులు గారు దాన్ని చెప్తున్నారు. నీ బాస్ ఉన్నాడే, వాడు దాని బాస్ ఎవరు? మనమే. అంటే మన మనసు చెప్తున్నారు. అంటే మన మనసు మన ఇప్పుడు పిల్లల మాట వెళ్ళదనుకోండి, హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి, ట్యూషన్ మాస్టర్ తీసుకెళ్ళి అప్పచెప్తే 2 కొట్టండి, మొత్తం చేయండి. ఇది మా పెంపకం అలా ఏడ్చింది మొదటి నుంచి మీరు చేయండి చెప్పి మొత్తం మీద వెనక నుంచి ఆయన ఎవరికి ఏదో చెప్తే మొత్తం మీద వీడిని కొంచెం భయపెట్టి మీరు అనొచ్చు. ఎంత స్పష్టంగా ఎలా చెప్తున్నారు? చిన్నప్పుడు పడ్డాం కానీ మాట విన రకం ఏం చేయాలి చెప్తాను. నవ్వుకోకండి. ఎంత అంత చేసేవాడి అంటే ఆ వీధిలో ఒక ఆయన కనవాల్సిన గుడి దగ్గర అడ్డుకునేవాడు. కనవాల్సిన గుడి దగ్గర ఆ వీధిలో ఒక ఆయన రూపం చిన్న గుర్తుంది. ఎందుకు ఆయన అంటే నా భయం. ఆయన కాళ్ళ గొలుసులు కూర్చోబెట్టుకోవాలి. చేతులకు లేవు, కాళ్ళ గొలుసులే.
పులిసే తాళంగా పేసాడు, ఆ తాళం పడిన దేవుడు పేపర్ చదువుకున్నాడు. ఒక గంట గంటన్నర 2 గంటలు అయిందో మళ్ళీ తాళం భోజనం టైం అవగానే ఇవి వచ్చి నువ్వు వించి లోపల నుంచి మళ్ళీ ఇవ్వగానే మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి కొలిసేస్తాను. అలాగని అల్లరి చేస్తే గొలిసేవాడు నా కాళ్ళకి. చిన్నప్పుడే వేశారు, అయితే జైల్లో ఎలా పట్టలేదు కనుక ఈ జైల్లో ఎలా ఉన్నామని ఆయనలో చూపించారు. కాళ్ళ గొలుసు ఎడగలుగుతాం. ఆ వీధిలో కూర్చొని అందరం నేను చూసి ఓదార్పు కనమాసు గుడి పక్కన లేదు. ఎంత అల్లరి, ఎక్కడున్నాడో మహానుభావుడు తెలియదు, బతుకున్నాడో లేదు తెలియదు. అంత అల్లరి చేశాం కాబట్టి అలా చేశారు. ఆయన ఎలా వచ్చిందో గొలుసు తెలియదు, మరి నా కోసం పోన్నాడు గొలుసు వేసేవాడు. ఎందుకు ఆయన చూస్తే భయం మరి. ఆయన టీచర్ కాదు, ఏమీ కాదు, వీధిలో 6 వేలే వేరే అడ్డుకుంటున్నాడు. ఎందుకో కొంతమందికి ఆవిడ అదృష్టానికి ఈడంటే భయం ఏర్పడుతుంది. అలా ఉంటాయి ఇవన్నీ ఇంట్లో అదృష్టాలు ఇవన్నీ. ఊట మొత్తమే అలాగా ఏమన్నా బంధువుగా నా గొలి చేయడానికి వీధిలో ఎవడో గొలి చేస్తాను అందుగా అలా కట్టి కూర్చున్నాను. అలాగా మన మనసులో మాట కాకపోతే ఏం చేయాలి, ఇదో ఆచార్య వారిని తీసుకెళ్ళాను, ఏమంటే దీనికి చెప్పండి దాన్ని ఆయన ఏదో రకంగా అర్థం చేసుకోండి. ప్రభు జీవ ప్రియమిచ్చి చేతి నరహరి పూజాము కురు సదతం. ఇగో నీ స్వామి ఉన్నాడే యజమాని, నీ యజమానం క్షేమం కలిగించాలి కదా, నీ యజమానం ఆశ్రయం చేస్తే అలాగా చెప్పు. అందువల్ల ఇగో నీ ప్రభు అయినటువంటి జీవుడికి అనగా నాకు ప్రియాన్ని కలిగించాలో అనుకుంటే ఏం చేస్తామంటే సతతం నరహరి జీవ ప్రియమిచ్చి చేత్, నీ యజమాని కనుక నువ్వు క్షేమం కలిగించాలనుకున్న మాట అయితే, చేత్ అనుకునే మాట అయితే నరహరి పూజాం సతతం కురు. ఆ నరహరి ఉన్నాడే ఆయన విడవకుండా పూజించు. ఆయన విడవకుండా పూజిస్తే 2 ప్రయోజనాలు. ఒకటి, నీ బాస్ ఉన్నాడే, నీ బాస్ వాడి జ్ఞానం వాడు కలిగిపోతుంది. నీకు శాంతే కావాలి కదా మనసు, నీకు ఏం కావాలి? ఇప్పుడు సపోజ్ మనసు శాంతి ఎక్కలేదు అనుకోండి మనసు శాంతి ఎక్కలేదు అనుకోండి, మనకు శాంతి కావాలి, దానికి ఎక్కలేదు అనుకోండి, ప్రత్యేక తర్వాత తీసుకెళ్ళాలి. దానికి కూడా శాంతి కావాలి కనుక ఏదో రోజు అది తిరుగుతుంది. దానికి శాంతి కావాలి, నాకు జ్ఞానం వస్తే నేనే శాంతి, దానికో ఒక ఉపశమనం కావాలి. నువ్వు ప్రపంచంలో తిరుగుతున్నావు, ప్రపంచం రెచ్చ కూడా వస్తుంది, నీకు తలంపులే మిగిలే కానీ ఆనందం ఎక్కడ మిగిలింది? అదే నీకు ఆనందం కావాలి కదా, నీ పని అవ్వాలి, నీ బాస్ పని అవ్వాలి. ఏం చేస్తావు, నీతో తాదాత్మ్యం పొంది కూర్చున్నాడు, వాడికి ఆ లింక్ ఓడగొట్టాలి. నీ పని అవుతుంది, ఆయన పని అవుతుంది. ఆ లింక్ ఆయన కొడతాడు, లింక్ పెట్టినవాడే లింక్ ఓడగొట్టగలడు. అందువల్ల నరహరి పూజాం కురు సతతం. నరహరి ఉన్నాడే ఆయన యొక్క పూజ చెయ్యి సతతం, ఎల్లప్పుడూ చేస్తావా అనగానే అని వెంటనే ఎందుక ఆయన ఎందుకు పూజించాలి అడిగింది. చాలా తక్కువ ఆచార్యవారు ప్రతిబింబాలంకృతి దృష్టి కుశలో బింబాలంకృతి మాతనుతి. ఇందాక చెప్పిన ఉదాహరణ. ఎందుకు ఆయన గారు నరహరి ఎందుకు పూజించాలి, ఇంకోటి పూజించచ్చుగా. బాస్ మావాడు, మా బాస్ ఆనందం కలిగించాలంటే నరహరి పూజించడం ఎందుకు? మీ బాస్ ఎవరు అనుకుంటున్నావు? నరహరి యొక్క ప్రతిబింబం. ఎక్కడ కూర్చోబెట్టావు అని తీసుకెళ్ళి దౌర్భాగ్యం కాబట్టి దేహం పట్టు తిరుగుతున్నాం కానీ 44 ఏళ్ళు పుట్టినరోజు 43వ పుట్టినరోజు జరిగింది. మన పుట్టినరోజు అంటే బాసు ప్రతిబింబం. మనం సుప్రీం, ఆ సుప్రీం గారి యొక్క ప్రతిబింబాలంకృతి దృష్టి కుశలో బింబాలంకృతి మాత్రమే. ప్రతిబింబం అందంగా ఉండాలనుకుంటే బింబాన్ని సవరించాలి కానీ ప్రతిబింబాన్ని సవరించాలా చెప్పు. మనసు మధ్యరాత్రి ప్రతిబింబం మధ్యరాత్రి కనిపిస్తుంటే ఇక్కడ మనం చూసుకోవాలి, దాని మనం చూపిస్తాం. రమణ మహర్షి గారు నేనవని గ్రంథంలో చెప్పారు. నేనేమన్నా కొంతమంది అలా అదే విధంగా శాస్త్రం చదివేస్తూ ఉంటారు. ఆత్మాన్వేషణ చేయవలసింది లోపల, శాస్త్రంలో కాదు. ఇది ఎలా ఉంటుందంటే అదే పనిగా విపరీతంగా శాస్త్ర పఠనం చేయడం అంటే సాధన వైపు వెళ్లకుండా అదే పనిగా శాస్త్రం చదవడం ఎలా ఉంటుందంటే అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబానికి గడ్డం గీసే ప్రయత్నం లాంటిది. గడ్డం ఎక్కడ గీయాలి? ప్రతిబింబాన్ని చూసి బింబానికి గీయాలి. అది ఎందుకంటే సహాయం. కన్ను మన మొహాన్ని కన్ను చూసుకోలేదు కనుక మన మొహాన్ని చూసుకోవడానికి అర్థం. అందుకని అర్థంలో ప్రతిబింబాన్ని గీస్తామా? గడ్డం దానికి ఓటు రాస్తామా? ఆత్మ అన్నది హృదయంలో అంటే అంతరాలు లేదని కాదు, దాన్ని తెలుసుకోవాల్సిన హృదయం ఎక్కడ? నేననే తలంపు మూలంలో ఉంది కనుక శోధించవలసింది ఎక్కడ?